నిన్న మన ఇంట్లో శ్రావణ మాసానికి ఇల్లు క్లీనింగ్లో భాగంగా పూజ గదిని క్లీన్ చేసుకున్నాం కదా. ఇక ఈరోజు నెక్స్ట్ డే అన్నమాట. నిన్న పూజ గదిని డీప్ క్లీనింగ్ అంతా చేసేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. పిల్లలిద్దరూ కాలేజీకి వెళ్ళిపోయారు, మా వారు డ్యూటీకి అది వెళ్ళిపోయారు. ఇక తర్వాత దేవుడికి దీపారాధన చేసుకున్న తర్వాత ఇక అమ్మ నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ దీపారాధన చేసేసి కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తూ ఉన్నాను. అమ్మ ఊరు నుంచి వచ్చిన విషయం మీకు తెలిసిందే కదా. రీసెంట్గా అమ్మ అరుణాచలానికి కూడా వెళ్ళేసి వచ్చిందని కూడా చెప్పాను కదా చివరిలో. అరుణాచలంలో టూర్ అది బాగా జరిగింది. ఆ విశేషాలనే మాకు రోజు చెప్పేది. అక్కడ ఏ ఏ ఊర్లోకి వెళ్ళారు, ఏ టయానికి నుంచి ఏ టయానికి దర్శనానికి తీసుకువెళ్ళారు, ఇలాగా రోజు తను వెళ్ళొచ్చిన విశేషాలను అన్నింటినీ కూడా షేర్ చేసుకునేది. పిల్లలంతా వెళ్ళిపోయి మా వారు వెళ్ళిపోయిన తర్వాత మేమిద్దరం ఇలాగా తనకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చి నేను తినేసి టిఫిన్ తిన్నాక కాస్త కాఫీ అది తాగి ఈరోజు ఏమేం పనులు చేసుకుందాము అని చెప్పి ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకొని ఇక స్టార్ట్ చేసుకుంటాము. ఇద్దరము లేచి పని. పిల్లలు వచ్చేలోపు పనంతా చేసుకొని పిల్లలకి నైట్కి డిన్నర్ అది ప్రిపేర్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఇద్దరము కలిసి చేసుకుంటాము. ఇంకా ఒక్కరు పని చేసుకోవడానికి అదేవిధంగా ఒకరికొకరు తోడు పని చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది కదా. ఇక అమ్మ వచ్చింది కాబట్టి నా పని అయితే చాలా సులువైపోతుంది ఈ టైంలో. మొన్న టూర్లో అరుణాచలము, కంచి, తిరుత్తణి, గోల్డెన్ టెంపుల్ ఈ 4 చూపించారంట. బాగా జరిగింది దర్శనము. ఇక అదే విశేషాలన్నీ కూడా చెప్తూ ఉంది ఇక్కడ. ఆమె నాన్న ఉన్నప్పుడు ఏ ఏ ఊర్లు టూర్లకు వెళ్ళొచ్చింది, ఇక అక్కడ ఎక్స్పీరియన్స్లు ఎలా ఉండేవి. నాన్న ఆర్టీసీ డ్రైవరు. ఇక నాన్నకైతే ఇయర్లీ 2 పాసులు అయితే ఇస్తారు మాకు, ముగ్గురము ఎక్కడికైనా సరే కలిసి వెళ్ళడానికి అని చెప్పి. దాదాపుగా ఆ పాసులు ఎప్పుడు పెట్టినా కూడా మేము శ్రీశైలానికే పెట్టేవాడు నాన్న. ఎందుకంటే శ్రీశైలం అంటే చాలా ఇష్టము. వెళ్తే అక్కడ వసతులు అవన్నీ కూడా బాగా కుదురుతాయని చెప్పి ఎప్పుడు పాస్ పెట్టినా కూడా శ్రీశైలానికే పెట్టేవాడు. దాదాపుగా అన్ని ఊర్లు చూసాము. కాణిపాకము, శ్రీశైలము, విజయవాడ, తిరుపతి, బ్రహ్మంగారి మఠము ఇలాగా చాలానే చూసాము మేము. ఫ్రీ కదా, ఎక్కడికి వెళ్ళినా బస్సులో ముగ్గురము. నాన్నకు 2 days లీవ్ దొరికితే చాలు, ఇక ముగ్గురము వెళ్ళడము, 2 days అలా టూర్లో ఎంజాయ్ చేయడము, ఇంటికి వచ్చేసేయడము ఇలా జరుగుతూ ఉండేది. ఇంకా ఇప్పుడు టూర్ వెళ్ళేసి వచ్చిన తర్వాత అలానే పాత జరిగినవన్నీ కూడా ఇద్దరము కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అప్పుడు అక్కడికి వెళ్ళాం కదా, ఇలా నాన్నతో ఇట్లా వెళ్ళాం కదా, వెళ్తే ఏదైనా జరిగిన సంఘటనలన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాం ఇద్దరము. మీకు జోక్ చెప్పనా, మా నాన్న ఆర్టీసీ డ్రైవరే అన్న మాటే కానీ నాకు బస్సు అంటే అస్సలు పడదు. బస్సు ఎక్కినప్పటి నుంచి కూడా వామిటింగ్స్ ఫుల్గా అవుతూ ఉండేవి. రెగ్యులర్గా తిరిగినా కూడా వామిటింగ్స్ అనేవి మాత్రం ఎందుకో అస్సలు ఆగేది కాదు. బస్సు అంటేనే పడదు. మా నాన్నేమో బస్ డ్రైవరు, ఎప్పుడు బస్సులోనే ప్రయాణం. మా అమ్మ నా కోసము కవర్లు, పాత టవళ్ళు ఇలాగా క్యారీ చేస్తూ వచ్చేది. మేము ప్రయాణము అనేటప్పటికీ నాకు వామిటింగ్స్ సరిపోదు, కానీ ప్రయాణం చేయాలని చెప్పి ఆసక్తి. ఇలా ఉండేది మా చిన్నప్పుడు అంతా కూడా. అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఇద్దరం కాసేపు నవ్వుకున్నాం, కాసేపు బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇక తర్వాత కొద్దిగా అలా కాఫీ తాగుతూ ఉన్నాము. రోజు టిఫిన్ తిన్నాకేం కాఫీ తాగాం, కానీ ఈరోజు అమ్మ వచ్చింది కదా సరే అని చెప్పి ఒక గ్లాస్ కాఫీ తాగుదాము అని అంటే సరే ఒక గ్లాస్ కాఫీ కలుపుకొని చెరీ హాఫ్ గ్లాస్ తాగుతున్నాము. ఇలా సెకండ్ టైం తాగడం అంత హెల్త్కి ఏం మంచిది కాదు, అందుకనే డైలీ ఏం తాగము, ఎప్పుడో ఒకసారి అలాగా తాగుతూ ఉంటాము. అరుణాచలానికి వెళ్ళొచ్చావు కదా, నీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నా సబ్స్క్రైబర్స్తో చెప్తావా అని అడుగుతూ ఉన్నాను. సరే అమ్మ చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు అని చెప్తోంది. సరే కాఫీ తాగిన తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి సమాధానాలు చెప్పు. మన వ్యూవర్స్ కూడా నువ్వు అరుణాచలానికి వెళ్ళొచ్చిన విశేషాలన్నింటినీ వింటారు అని చెప్తే సరేలేమ్మా చెప్తాను అని అంటోంది. ఇక్కడ మీరు ఇక్కడ అమ్మగారు ఇలా మాట్లాడడం లేదని అసలేమనుకోవద్దండి. ఎందుకంటే నాకు అమ్మగారు, అత్తయ్య గారు, మామయ్య గారు ఇలాగా చివర్లో గారు యాడ్ చేస్తే ఆ రిలేషన్కి దూరం అయిపోయినట్లు అనిపిస్తుంది. నా పర్సనల్ ఫీలింగ్ ఇది. అందుకని నేను అమ్మ, నాన్న ఇలాగా అత్తయ్య, మామయ్య అనడమే అలవాటు.
ఇక మీరు ఒకవేళ అలాగా పిలిచేటట్లయితే ఏంటబ్బా మన సుధక్కి ఇలా పిలుస్తోంది అని అస్సలు అనుకోకండి. నాకైతే ఇలానే అలవాటు. అమ్మను అమ్మ అని పిలవడమే, అమ్మగారు అని గారును యాడ్ చేస్తే అదేంటో ఎక్కడో ఫీలింగ్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. అందుకే నేను అమ్మ నాన్న అనే పిలుస్తాను. అమ్మ కాటు చాలా బాగా పెడుతుందండి. అదే చెప్తున్నాను, ఈసారి ఊరి నుంచి వచ్చేటప్పుడు కాటుకాకు తీసుకురా అమ్మ, ఒకసారి మన వ్యూవర్స్కి కాటుకు ఎలా చేయాలో చూపిద్దాము. అదేవిధంగా నాకు ఈ సెల్ చూడడంతో కాస్త కళ్ళు కూడా ఈ మధ్య కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపిస్తూ ఉన్నాయి. ఇక అమ్మ కూడా అదే చెప్తుంది, నువ్వు కాటుక పెట్టుకోవు, అందుకనే నీకు కళ్ళు అట్లా కాటుక చేసిస్తాను, ఈసారి తప్పకుండా కాటుక పెట్టుకో అని చెప్తుంది. అమ్మ అరుణాచలం ఎక్స్పీరియన్స్ తనతోనే డైరెక్ట్గా విందాము. మన యూట్యూబ్ ఫ్యామిలీకి హాయ్ చెప్పుమ్మా. టూర్ పోయొచ్చినావా? ఏ ఏ ఊర్లకు పోయిచ్చినావు? గోల్డ్ టెంపుల్, కంచి పోయిచ్చినాము. ఫస్ట్ కంచి వచ్చినమ్మా, ఫస్ట్ నుంచి ఫస్ట్ కంచి అయినాక తిరుత్తణి అయినాక అరుణాచలం నైట్ చేసినాము, రాత్రి బయలుదేరి వచ్చినాము. ఎన్ని రోజులు టోటల్ టూరు? టోటల్ 2 రోజులు. బాగా చూసుకున్నారా టూర్ అతను? బాగా చూసుకున్నాడు, చాలా బాగా. దర్శనం బాగా అయిందా? బాగా దర్శనం ఇచ్చినాడు. అరుణాచలం మటుకు గిరి ప్రదక్షిణ మటుకు ఉదయం పోయినాము 7 గంటలకు, 7 గంటల కదా 6 గంటలకే పోయినాము. ఇంకా 10-10:30 వచ్చేసినాము. బాగా ప్రదక్షిణ చేసినాము. అన్ని 10 లింగాలు ఉంటాయంట కదా, ఆ లింగాలన్నీ చూసినాం బాగా. ఒక లింగం పోయి దిగి చూసి ఆయన దర్శనం చేసుకొని మళ్ళీ పాదవరి మోక్షం, అది మోక్షం ద్వారం ఉంటారు చూడు, అక్కడికి పోయి వచ్చినాం. హ్యాపీనా అరుణాచలానికి పోయి వచ్చినందుకు? చాలా హ్యాపీ. నా ధన్యమైంది దర్శనము, యాత్ర చాలా ధన్యమైంది. నేను చాలా మొక్కున్నాను. ఇంకా ముందు ముందు కూడా ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఇంకా ఏమైనా టూర్లు వేస్తే పోతావా? చిన్న చిన్న టూర్లు అవి ఖచ్చితంగా పోతామా. నాకు నేను చూడాల్సినవి ఉన్నాయి. ఇంకా నువ్వేమేమి ఊర్లు చూడలేదు? రామేశ్వరం చూడలేదు, కాశీ చూసాను. కాశీ పోయి రామేశ్వరం పోయి కొంచెం ఎందుకు అవ్వలేదు. అరుణాచలం మటుకు నా జీవితం ధన్యమైంది చూసినందుకు. చాలా బాగుంది. నాకు అసలు అనుకోలే, నేను అసలు అనుకోకుండా నేను వచ్చినాను ఇక్కడికి. వచ్చినాక ఏమైంది, అనుకోకుండా నాకు సర్ప్రైజ్ ఇచ్చినావు. ఏమి నాకు అనుకోలే, ఏమ్మా ఇట్లా యాత్ర అనుకున్నావు, పోతావా అని అన్నావు. అంటానే ఆ మాట అంటేనే నాకు ఎట్లనో అయిపోయి, అంటే సంతోషం అయిపోయింది నాకు. అంతకుముందు పోలేదు కదా, ఒకసారి పెట్టింటు కదా, అంతకుముందు ఎందుకో పోలేదు నేను. మళ్ళీ మీరు నాకు సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఇచ్చినావు, పోతావు అమ్మాయి, టికెట్ బుక్ చేస్తాను, పోతావా. నేను ఇంక ఏం వెనక ముందు ఆలోచన చేసుకోలే. అమ్మ అవు సరే మా పోతానమ్మా అన్నారు. బాబు వచ్చినావు, అరే మీరు కూడా పోయించారు కదా, మీరు కూడా అరుణాచలం పోయించారు కదా. పోయొచ్చినాం మేము. సాటర్డే నైట్ వచ్చినారు మీరు, సాటర్డే నైట్ వచ్చినారా, సండే నైట్ అంతా నేను వెళ్ళినాను. సండే నైట్ అంతా వెళ్ళినానా, మంగళవారం అంతా తిరిగినాం. బాగానే పోయేటప్పుడే బాగా హ్యాపీగా పోయినాం. బస్సు కూడా హ్యాపీగా ఉండేది బాగా. అది బాగా మంచి దేవుడు సినిమాలు వేసినారు, దేవుడు దైవం బాగా మంచి సినిమాలు వేసినారు. చూసినాము, బాగా సంతోషంగా ఉన్నాం, బాగా హ్యాపీ. నా మనసు మడుగు అరుణాచలం ఎన్నాళ్ళ నుంచో నేను చూడాలని నాకు. అయినా ఎందుకో అట్లా అనుకోకుండా, నేను అనుకోలే అది పోతాను అనుకోలే, అనుకోకుండా సర్ప్రైజ్ ఇచ్చినారు. చాలా నాకు చాలా మంచిది, నీకు చాలా మంచిది. అయితే రామేశ్వరం ఈసారి ఎప్పుడైనా టూర్ వేస్తే పోతావా? ఖచ్చితంగా పోతాను, ఖచ్చితంగా చెప్పు, ఖచ్చితంగా పోతాను. చూడాలని ఉంది. కొన్ని ఊళ్ళు అంటే అది చెప్పలేను, మళ్ళీ అది ధర్మస్థలము, కొన్ని ఊళ్ళు చెప్తాను నీకు. ధర్మస్థలము, మళ్ళా అది ఏది కొన్ని మహాబలిపురము, కొన్ని లేపాక్షి చూసినాను. వాళ్ళు చూడాలనుకుంటే లేపాక్షి కూడా చూడాలని ఉంది ఒక్కసారి. ఇంకొకసారి అరుణాచలం పోతా వాళ్ళు చూడాలని ఉంది. ఒక్కసారి గిరిప్రదక్షిణ చూడాలని ఉంది, మోక్షద్వారం నుంచి రావాలని ఉంది. నాకు చూడముచ్చటగా ఉంది, నాకు చూడాలని. చాలా సంతోషం అనిపించింది నాకు. ఆ దేవస్థానానికి పోయినాను, ఆ ఈశ్వరుడు ఇట్లా దర్శనం ఇచ్చినాడు. ఆయన లోపల ఇట్లా మొక్కుంటే నా మనసే నాకే ధన్యమే. ఆయన చూస్తానే నాకు ఎట్లనో అయిపోయింది. నాకు చూస్తానే ఎందుకో ఒక రకంగా అయిపోయింది నాకు. అరుణాచల ఈశ్వరుని చూసేది చాలా ఎక్కడున్నానా నేను అనిపించింది. ఒకసారి కళ్ళు మూసుకున్నానా, ఏదో
ఎక్కడో పోయినట్టు అనిపించింది నాకు. ఈశ్వరుడే నాకు లోకం అనిపించింది. చూసేసరికి ఆయన అదో ఒక రకంగా మనిషికి కనిపించినాడు. నాకు ఒక్కదానికే కనిపించినాడు ఆయన. చుట్టుపక్కల ఎవరు కనపడలేదు నాకు. మళ్ళీ కొంచెం ధ్యానం చేసుకొని కళ్ళు మూసుకొని తెలిస్తే మళ్ళీ మన ధ్యానంలోకి వచ్చేసినాడు. అంత వైభవం ఉండేది గుడిలో మటుకు. చాలా బాగుండేది. అసలు నేను అనుకోలే. అసలు నేను మొన్న సండే పోతానే నేను అనుకోకుండా సర్ప్రైజ్ ఇచ్చిన. నాకు చాలా సంతోషం అయింది పోయినందుకు. సరే సరే సరే. అమ్మతో అలా మాట్లాడిన తర్వాత ఇక సమ్మర్లో నేనైతే 200కి కట్ పీస్ శారీస్ ఉంటాయి కదా, కాటన్ శారీస్, అవి ఒక 3 అయితే తెప్పించాను. ఎలా ఉంటాయి చూద్దాము అని చెప్పి తెప్పించడే కానీ ఇక తన కబ్బోర్డ్లో పెట్టి మర్చిపోయాను. అసలు దాని గురించే గుర్తులేదు. ఈ జాబ్లో పడి తన కబ్బోర్డ్లో ఉన్నాయి కాబట్టి ఓపెన్ కూడా చేయడం లేదు కదా తనది. ఇక ఇప్పుడైతే తను వచ్చింది. అమ్మ ఊరికి వచ్చినప్పుడంతా ఏం బ్యాగుల్లో శారీస్ తెచ్చుకోదండి. ఇక్కడ కొన్ని శారీస్ పెట్టుకుంటుంది, అదేవిధంగా ఊర్లో కూడా కొన్ని శారీస్ పెట్టుకుంటుంది. సరే శారీస్ కోసం అని చెప్పి ఒకసారి కబ్బోర్డ్ తెరిస్తే ఈ కొత్త శారీస్ అయితే బయటకు వచ్చాయి. సరే శ్రావణ మాసం వస్తుంది కదా, చివర్లో అంచులు కుట్టిస్తే కట్టుకుంటుంది అని చెప్పి ఇలా అయితే మిషన్ పెట్టుకున్నాను ఈరోజు. ఇక మొత్తంగా అయితే 3 శారీస్ తెప్పించాను. 3 తను 2 నేను 1 తీసుకున్నాము. ఇవి 3 కూడా ఒక సింగిల్ కట్ అయితే ఉంటుంది శారీకి. కట్ అనేది వాళ్ళే కుట్టించింటారు, మనము అంచులు ఫాలు వేయించుకుంటే సరిపోతుంది. ఈ 3 ఏది నేను తీసుకున్నాను, ఏది అమ్మకి ఇచ్చానని చెప్పి కుట్టిన తర్వాత మీకు ఒకసారి శారీస్ ఓపెన్ చేసి కూడా చూపిస్తానండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. శారీస్ అయితే బాగున్నాయి. నీళ్ళల్లో పడితే ఎలా ఉంటాయి అని చెప్పి మీకు మేము వాడిన తర్వాత వాటర్లో వేస్తే ఎలా అయ్యాను ఒక ఉతుకు పడిన తర్వాత చెప్తాను క్వాలిటీ ఎట్లా ఉంది అని చెప్పి. 3 కుట్టడం అయిపోయింది. ఇంకా ఇప్పుడు మీకు శారీస్ ఎలా ఉన్నాయని చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ శారీ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో డైమండ్స్గా అంతా అక్కడక్కడ డైమండ్స్ ప్రింట్తో వచ్చింది. ఇదంతా కూడా పైన కింద బార్డర్ వచ్చింది. చూడ్డానికైతే శారీస్ అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా కొంచెం మందంగానే అనిపించినాయి. నీళ్ళల్లో వేస్తే చూడాలి మరి ఎట్లుంటాయో ఇవి. ఇది ఫస్ట్ శారీ అయితే బ్లాక్ రెడ్ కాంబినేషన్తో మొత్తం శారీ అంతా బ్లాక్ రెడ్, పళ్ళులో ఇలాగొచ్చాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కూడా మనకు పళ్ళు. పల్లెటూరు భాషలో అయితే పైట కొంగు ఇలా వచ్చింది. చీర బాడీ మొత్తం బ్లాక్ ఇలాగా రెడ్ కాంబినేషన్తో ఇదొక శారీ అనమాట. 200కు ఏం చీరలు వస్తాయి అండి కదా, అదే చూద్దాము అని చెప్పి తెప్పించినాను. ఇక ఏ శారీ నాకు బాగుంటుంది అని చెప్పి కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాను. అమ్మకు చూపిస్తూ ఉన్నాను. అమ్మ పక్కన కూర్చోయింది. అమ్మ చూడు నాకు ఏ కలర్ బాగుంది, ఏ శారీ నువ్వు తీసుకుంటావు, ఏ శారీ నేను తీసుకుంటానని ఇలాగా వేసుకొని చూస్తూ ఉన్నాను అనమాట. ఈ చీరకైతే కట్ వచ్చేసి ఇక్కడ పైటకు దగ్గరలో ఇక్కడ చూస్తున్నారు కదా, పళ్ళు దగ్గరలో ఈ విధంగా అయితే కట్ వచ్చింది. మీకు చూపిద్దామని దగ్గరికి వచ్చి చూపిస్తూ ఉన్నాను చూడండి. మనకు ఈ శారీస్కి ఎక్కడ కట్ పీస్ చేస్తున్నారు అని చెప్పి చూపిస్తున్నాను చూడండి. ఇది ఇలాగా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనకు ఇక్కడైతే కుట్టారు ఈ విధంగా 1 మీటరు. మనకేం పెద్ద కనిపించదు, అది వెనక్కి వెళ్ళిపోతుంది కదా. నెక్స్ట్ ఇదొక శారీ తీసుకున్నాను. ఈ చీర వచ్చేసి వైట్ అండ్ రెడ్ కాంబినేషను, కింద అయితే కొంచెం చిన్న బార్డర్ వచ్చింది. నాకెందుకో ఇది ఎట్లా అనిపించింది అంటే బెంగాలీ వాళ్ళు కట్టుకుంటారు చూడండి చీరలు, ఇక నాకైతే అదే అనిపించింది. షిరిడీకి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ చీరలు కట్టుకొని చాలామంది కనిపిస్తూ ఉంటారు, అలానే అనిపించింది నాకు. ఇది బెంగాలీ వాళ్ళు కట్టుకునే చీరలాగానే ఉంది. దీనికి కట్టింగ్ ఎక్కడ వచ్చిందంటే కట్టు చెరుగు దగ్గరే వచ్చింది. కట్టు చెరుగు దగ్గర ఒక 1/2 మీటర్ తర్వాత మనకు కొంచెం అయితే కట్ పీస్ అయితే వచ్చింది. అదేం పెద్ద మనకు కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది అసలు. ఇది పళ్ళు అయితే ఇట్లా వచ్చింది ఈ చీర. ఇది కొంచెం లెంత్ బాగుంది, పొడవు బాగుంది. మిగతా 2 చీరలతో పోల్చుకుంటే ఇది పొడవు ఎక్కువగా ఉంది. చీర మొత్తం ఇలాగా డైమండ్స్ చెక్స్ ఇలానే ఉంది మొత్తం చీర అంతా. పళ్ళు ఏమో అట్లుంది. ఇదో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చింది కట్టు ఈ చీరకు. ఇది మనకు లోపల కట్టు చెరుగులోకి వెళ్ళిపోతుంది. కాటన్ శారీస్ ఎప్పుడు కొన్నా కూడా అవి స్టార్చ్ ఉన్నప్పుడు కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా, అలా కట్టుకోవడం అమ్మకి ఇష్టం ఉండదు. ఎప్పుడు కాటన్ శారీస్ తీసుకున్నా కూడా ఫస్ట్ నన్ను కొద్ది రోజులు కట్టుకొని నీళ్ళల్లో వేసిన తర్వాత తను తీసుకుంటూ ఉంటుంది. ఇది అనమాట మామూలుగా అలవాటు మా ఇంట్లో. ఇవైతే కొంచెం స్టార్చ్ తక్కువగానే ఉన్నాయి. ఈ వైట్ అయితే మరీ స్మూత్గా ఉంది, మిగతా 2 కొంచెం లైట్ స్టార్చ్తో ఉన్నాయి.
కాకపోతే 3 చీరల్లో బ్లాక్, ఈ రెడ్, ఈ 2 శారీస్ కొంచెం హైట్ అనేది తక్కువగా ఉంది. వైట్ శారీ హైట్ కొంచెం బాగుంది. నేను కొంచెం హైట్గా ఉంటాను అమ్మ కంటే. సరేలే అని చెప్పి నువ్వు వైట్ శారీనే తీసుకోమ్మా, అది పొడవు బాగుంది అని చెప్పింది. ఇక 3వ శారీ చూస్తున్నారు కదా, కట్ అయితే ఎక్కడొచ్చింది, సేమ్ ఇది కూడా కట్టు చెరుగు దగ్గరనే 1.5 మీటర్ తర్వాత అదైతే మనకు అక్కడ కట్ పీస్ అనేది వచ్చింది. ఇక ఇది కూడా చూస్తున్నాను ఎట్లుందమ్మా నాకు అని చెప్పి. ఈ 3 నీకు వైట్ శారీనే పొడవు ఎక్కువగా ఉందిలే, అదే తీసుకొని అమ్మ చెప్తుంది పక్కన కూర్చొని. ఆన్లైన్లో కొన్నాం కానీ ఆ రోజు కూడా ఓపెన్ చేసి సరిగ్గా చూడలేదు. ఈరోజు అయితే ఇంక ఇద్దరం కలిసి చూపిస్తూ మీకు కూడా చూపించిందాము. అన్నీ చూపించిన తర్వాత నేను మడతేస్తాను, నువ్వు నైట్కి రెడీ చేసేసుకోపో పిల్లలకి ఏదో ఒకటి అని చెప్తే ఇక కిచెన్లోకి వచ్చేసాను. ఈరోజైతే మీకు అద్దరిపోయే కుర్మా రెసిపీ చూపిస్తాను. ఈ కుర్మాలో మనము ఆలు బదులు ఈ వెజిటేబుల్ వేసుకున్నామంటే కూర చాలా టేస్టీ ఉంటుందండి. ఇక ఏ వెజిటేబుల్ వేస్తాను అనేది చివరి వరకు చూడండి. మామూలుగా అయితే ఈ వెజిటేబుల్ను పప్పు, సాంబారు, పచ్చడి వీటికే యూజ్ చేస్తాము. ఎవరికి తెలిసిండదు నాకు తెలిసి దీంతో కుర్మా కూడా చేసుకోవచ్చు అని చెప్పి. ఎంత బాగుంటుందో టేస్ట్. ఒకసారి మీరు కూడా చేసుకొని తిన్న తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మీకు ఇంతకు ముందే ఈ రెసిపీ తెలిసి ఉండింటే తప్పకుండా అది కూడా కామెంట్ చేసి నాకు చెప్పండి, మీలో ఎంతమందికి ఇలాగా తెలుసు అని. ముందైతే ఒక కుక్కర్ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 ఇంచి చెక్క, 2 యాలకులు, 5-6 లవంగాలు వేసుకున్నాను. ముందే ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక అవి 3 కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా వేసేసాను. వేసిన తర్వాత చూస్తున్నారు కదా, 1 టీ స్పూన్ గసగసాలను యాడ్ చేసినాను. 2 పచ్చిమిర్చి, సన్నగా పొడుగ్గా తరుకున్న పచ్చి కొబ్బరి 1 చిప్ప వేసుకున్నాను. అదేవిధంగా 1/2 ఇంచి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకే వేసేసుకున్నాను. పొట్టుతో సహా ఉండే వెల్లుల్లిపాయలను కూడా దీంట్లోనే వేసుకుంటున్నాను. వేసుకొని ఇవన్నీ కూడా మాడిపోకుండా ఒక కాఫీ గ్లాస్తో నీళ్ళనైతే వేసుకొని బాగా టమాటో పైన తొక్క ఊడిపోయేంత వరకు ఇలాగా మూత పెట్టి ఉడికించుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ అంతా కూడా ఈ కర్రీకి గ్రేవీ కోసం అన్నమాట. ఈ గ్రేవీ ప్రాసెస్ అనేది ఆల్ పర్పస్ గ్రేవీ, అంటే ఇలా గ్రేవీ ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకు నచ్చిన వెజిటేబుల్ వేసుకొని వెజిటేబుల్ పులావ్ చేసుకున్నప్పుడు, కలర్ రైస్లు చేసుకున్నప్పుడు, చపాతీలు చేసుకున్నప్పుడు ఈ గ్రేవీతో కుర్మా తయారు చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అంతా మిక్సీలోకి యాడ్ చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత దాన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవడమే. ఇవేనండి ఆలుకు బదులుగా నేను ఈ గ్రేవీ కర్రీలో యూజ్ చేస్తున్న కూరగాయ ముక్కలు. ఇవి వచ్చేసి పెద్ద బుడమకాయ ముక్కలు. ఇదిగోండి, ఇట్లాంటి బుడంకాయకు పైన చెక్కంతా తీసేసి లోపల ఉండే విత్తనాలు కూడా తీసేసుకొని ఇక మనకు నచ్చిన సైజులో బుడంకాయ ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకోవడమే. దానికంటే ముందే మనము ఇవి చేదు కూడా చూసేసుకోవాలి. నేనైతే చూసేసినాను. ఇలాగా సేమ్ ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బుడంకాయ ముక్కలను అవి కొంచెం ముక్కలకు పట్టేటట్లుగా 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకున్నాను. 1/2 టీ స్పూను పసుపును కూడా వేసుకున్నాను. వేసుకొని మూతను పెట్టి ఇది ముక్క మెత్తబడే వరకు మనము ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలిపి పెట్టుకున్నామంటే ముక్కలకు అన్నిటికీ కూడా ఉప్పు బాగా పడుతుంది. ఇక మూతను ఉంచి డైరెక్ట్గా అయినా ఉడికించుకోవచ్చు, లేదా కుక్కర్ విజిల్ పెట్టుకొని 1-2 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవచ్చు. ఇవి ఉడికేలోపు మనము మిక్సీలో వేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పలుకు అనేదే లేకోకుండా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అదే టైంలో మధ్య మధ్యలో ఈ లిడ్ ఓపెన్ చేసి మనకు వాటర్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మనకు ఈ ముక్కలు అనేవి అడుగంటుతాయి. నాకు ఈ ముక్కలు మెత్తబడేటప్పటికి దాదాపు 10 నుంచి 15 నిమిషాలు అయితే పట్టిందండి. లేదా కుక్కర్ లిడ్ పెట్టుకున్నామంటే 2 నిమిషాల్లో మనకు ముక్క అనేది మెత్తబడుతుంది. 2 కంటే ఎక్కువ విజిల్స్ రానిస్తే మరీ కరిగిపోతాయండి. ఇలాగా ఒకసారి అన్ని కలిపి మూతను పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనకు ముక్క అనేది మెత్తబడే వరకు ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇక పేస్ట్ని అయితే రెడీ చేసేసుకున్నాను. చాలా మెత్తగా రెడీ చేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలాగా గ్రైండ్ అయితే చేసుకున్నాను. ఇదంతా అయిపోయేటప్పటికి నాకు ఈ దోసకాయ ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయినాయి. ఒకసారి కట్ చేసి చెక్ చేసుకున్నాను. సరే ఉడికినాయి. ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక అదే మిక్సీలోకి కొంచెం నీళ్ళని వేసి అలా తొలిపి దీంట్లోనే వేసేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. 10-15 నిమిషాలు బాగా ఉడికించుకున్నామంటే అంతా కూడా గ్రేవీ దగ్గరికి వస్తుంది. మనము ఈ టైంలో 1/4 టీ స్పూన్ షుగర్ వేసుకున్నామంటే టేస్ట్లు అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. మూత నుంచి మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగా ఉడికించుకుంటే దోసకాయ ముక్కలతో గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
ఇక పైన కొంచెంగా సన్నగా తరుక్కున్న కొత్తిమీరను చల్లి దించేసుకున్నామంటే వేడివేడిగా మనం చపాతీతో అయినా సరే, పూరి, రొట్టె, మసాలా రైస్ ఇలాంటి వాటితో ఏ దాంతో అయినా సరే బాగుంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందనేది తప్పకుండా నాకైతే కమెంట్ చేసి షేర్ చేయండి. మీరు పెట్టే ప్రతి కమెంట్ నేను చదువుతానండి, చదివి రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వడానికి టైం లేకపోతే డెఫినెట్గా హార్ట్ సింబల్ అయినా ఇస్తాను. మీతో డైరెక్ట్గా మాట్లాడలేకపోయినా మీరు పెట్టే కామెంట్తో నేను మీతో మాట్లాడుతున్నట్టుగానే ఫీల్ అవుతాను. ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. అమ్మ కూర, అమ్మ అరుణాచలం విశేషాలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసేసుకున్నాను కదా. వ్లాగ్ ఎలా ఉంది? వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ అయ్యిందంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అమ్మ ఊరి నుంచి వచ్చినప్పుడు తప్పకుండా అమ్మతో కాటుక మీతో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. నేను కూడా చేయించుకోవాలి కాటుక, ఎలాగో ఆ వ్లాగ్ కూడా మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఇక ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తూ ఉన్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.